ఓం శ్రీ సాయిరామ్. 1966 మే నెల సనాతన సారథి నుండి భగవాన్ బాబా వారి సూక్తి ఒకటి తెలుసుకుందాం. సాయిరామ్. ఒకనాడు అక్బర్ చక్రవర్తి తన ఆస్థానములోని అత్యంత ప్రఖ్యాత గాయకుడైన తాన్సేన్తో, నీవు ఇంత మధురముగా ఇంత మనోహరముగా బ్రహ్మాండముగా పాడుతున్నావే, నీకు సంగీతము నేర్పిన గురువెవరు? వారిని ఒక పర్యాయము ఇంటికి ఆహ్వానించి మన ఆస్థానములో వారి గానమును చేయించకూడదా అని అడిగినాడు. అప్పుడు తాన్సేన్ అన్నాడు, నా గురువుగారు తన గ్రామం నుంచి పట్టణములకు వచ్చేవారు కాదు. వారి దివ్యగానమును వినగోరువారు ఆ గ్రామమునకే వెళ్ళవలసినది అని తాన్సేన్ చెప్పగా, సరే అచ్చడికి ఇప్పుడే వెళదామురా అని చక్రవర్తి లేచినాడు. మారువేషముతో ఇద్దరు ఆ మహాపురుషుని సమీపాన్ని చేరిరి. గురువుగారు తమ్ముడిని మీటుతూ ఇంటిలోని తమ పూజా మందిరమున భక్త్యావ్యాసముతో తన్మయులై తుంబురు నారదుల వలె బ్రహ్మానందమును వెదజల్లుతూ గానము చేసినారు. అది గ్రామమా, నగరమా, అరణ్యమా, గృహమా అనేటువంటి స్మరణ లేకుండా ఇద్దరు ఆ గానామృతంలో మునిగి తేలారు. తర్వాత ఢిల్లీకి వచ్చినారు. రాజభవనము చేరినారు. అప్పుడు ఆ గురువు గారి గానసుధను పొగడుతూ అక్బర్ చక్రవర్తి తాన్సేన్కు, ఈ సమర్థ గురు దగ్గర శిక్షణ పొందినను ఒక దినమైనను నీవు ఆ రకంగా నా ఎదుట ఎందుకు పాడలేదే అన్నాడు. దానికి తాన్సేన్, ఆయన దేవుని కొరకై పాడుతాడు కాబట్టి ఆ గానము దివ్యముగా ఉన్నది. నేను నీ కొరకు పాడుతాను కాబట్టి నా గానము ఆ అమితానందమునియదు అని జవాబిచ్చినాడు. పరమాత్మ ప్రీతిగా చేసిన కర్మలే మధురముగా హృదయానందకరముగా ఉండును. దానికే కర్మలను కృష్ణార్పణముగా చేయవలేనని గీత బోధించున్నది. సాయిరామ్. బాబా. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.